ఇప్పుడు మీరు అందరూ రక్షించబడ్డారు కదా, మరి ఈ మూడు మీకు కలుగుతున్నాయా? మీకు సంతోషం కలుగుతుందా? రెండోది సంరక్షణ కలుగుతుందా? మూడోది ఏంటిది? అది సహవాసం. ఈ మూడు మీరు కలిగి ఉన్నారా? ఈ మూడు మీరు అనుభవిస్తున్నారా? అనుభవిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనుభవించకపోతే, అనుభవాలు మీరు లేకపోతే ఎందుకని అవి కోల్పోతాడు ఓ రక్షించబడిన వ్యక్తి అన్న విషయం చెప్పడానికి ఇదంతా చెప్పవచ్చే నేను. ఏంటిది? రక్షించబడిన వ్యక్తి ఇప్పుడు పొద్దున్న ఒక వ్యక్తి పనికి వెళ్ళాడండి, సాయంత్రం దాకా కష్టపడ్డాడు. పోనీ 800, 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలు పొందుకొని వస్తే ఇబ్బంది లేదు, కష్టపడ్డాడు కాబట్టి ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తికి 3 ఫలాలు ఇస్తానని చెప్పాను నేను. ఆ 3 ఏమేంటి? ఒకటి, మొట్టమొదటిది సంతోషం, సహవాసం. 3 కలుగుతాయి అన్న. ఈ 3 మరి మనం పొందుకుంటున్నామా? పొందుకోవట్లేదా? ఒకవేళ పొందుకోకపోతే ఎందుకని వాటిని మనం పొందుకోలేము అంటే, ఒకటి మనం ఫస్ట్ స్టార్టింగ్లో చదివాం ఏమనంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది అని అన్నాం. అదేనా? ఏంటిది? యేసునందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది. ఉంచకపోతే కలగదనే అర్థం. ఉంచితే రక్షణ కలిగింది, ఉంచకపోతే రక్షణ కలగదు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. ఉంచకపోతే రక్షణ, ఉంచితే రక్షణ కలుగుతుంది. ఓకే, ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ఇప్పుడు రక్షణ పొందిన మనము ఎందుకని ఈ 3 అనుభవించలేకపోతున్నాము? కొంతమంది అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే, యేసునందు ఉన్న విశ్వాసము కాస్త బంధువుల మీదకి వెళ్ళింది. అక్కడికి బంధువుల మీదకి వెళ్ళింది. బంధువుల మీదకి వెళితే వాళ్ళు మన సంతోషాన్ని మిగిలిస్తారా? మనకు సంతోషాన్ని ఇస్తారా? వాళ్ళు ఇస్తారండి? ఎంత జరిగిందనుకో వాళ్ళు ఎంత చేస్తారు. అవునా కదా? అరే పలానా వాళ్ళు బాగున్నారా అంటే ఎట్లాగైనా సరే వారిని చిచ్చుపెట్టి ఆ కుటుంబంలో ఎలా అయినా వారిలో ఉన్న ఆనందాన్ని కాజేయాలరా అని అనుకునే వాళ్ళు తప్పితే ఆ కుటుంబం బాగుందా, మంచిదయ్యా అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి? చాలా కష్టమే. ఒక పాట కూడా ఉంది, పొరుగు వారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరచి చంపుతారురా. మనుషులు ఎవరు? పొడిచి 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 మన మనసులు విరిచేసి చంపేస్తారంట కదా. కానీ వీళ్ళు మనం ఏం చేస్తామో తెలుసా? పోయి 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 వాళ్ళ మీద ఆధారపడి ఏదైనా రాగానే వాళ్ళకే చెప్పేసి, అన్ని వాళ్ళకే చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కుటుంబాన్ని ఆరడి చేస్తారు. సంతోషమేమో కానీ శ్రమలు ప్రారంభమైతే ఇంకా అర్థమవుతుందా? యేసు మీద విశ్వాసం ఉంచితేనేమో రక్షణ కలిగింది. ఆ విశ్వాసం కాస్త వెళ్ళి బంధువుల మీద పడింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? చివరికి మన సంతోషాన్ని కాజేస్తారు. అర్థమవుతుందా? రెండోది